అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ రివ్యూ చేసిండు. ఏరియల్ వ్యూ అండ్ రివ్యూ. ఎవరైనా ఏరియల్ రివ్యూ చేస్తే దేనికోసం చేస్తారు? ప్రభుత్వం, ముఖ్యంగా బాధ్యత గల ప్రభుత్వం ఏరియల్ రివ్యూ చేస్తే బాధితులకు మేమున్నామని భరోసా అయ్యనికే చేస్తారు, లేకపోతే బాధితులను తక్షణమే ఆదుకోనికే చేస్తారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇక మిగతా మంత్రులు అయితే గోల్, వాళ్ళు ఎవరు ఎక్కడ కనపాలే. ఏరియల్ రివ్యూ చేసిర్రు, తర్వాత రివ్యూ చేసిర్రు. మెదక్ల ఒక్క బాధితుని కలిసింది లేదు, ఒక్క బాధితునికి భరోసా ఇచ్చింది లేదు. అసలు కామారెడ్డిలో ఎందుకు అసలు ఎక్కువ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా ఏంటంటే కామారెడ్డి. రాష్ట్రమంతా ఫ్లడ్ ఎఫెక్ట్ అయిందనుకో, ముఖ్యమంత్రి అవును తిరగలేకపోయిండు, ఆయనకు టైం సరిపోలేదు, లేకపోతే ఇంకేదో అయిందంటే సరే, చాలా తక్కువ. జస్ట్ కామారెడ్డి, నిర్మల్, మెదక్ ఈ 3 ఏరియాలు మాత్రమే ఫ్లడ్ ఎఫెక్ట్ అయినాయి. వాటిని కూడా మేనేజ్ చేయలేకపోయినారు. ముందు ఫ్లడ్ రాకముందు, వానలు రాకముందు వాతావరణ శాఖ 2 రోజుల ముందు హెచ్చరించిన ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేకపోయింది. కనీసం ప్రజలను అలర్ట్ చేయలేకపోయింది, ఆఫీసర్స్ను అలర్ట్ చేయలేకపోయింది, సిస్టమ్ను అలర్ట్ చేయలేకపోయింది. వీళ్ళు పోనీ అయిన తర్వాత నేను ఏమైనా చేశారంటే అది కూడా లేదు. అది వీళ్ళ బాధ్యత. అన్ని విషయాలు చూపిస్తా, సెకండ్ టు సెకండ్, ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూపిస్తా. వీళ్ళ రివ్యూ ఎట్లా జరిగింది, ఏరియల్ వ్యూ ఎట్లా జరిగిందో చూద్దాం మనం. అంతకన్నా ముందు మేము ప్రతి వీడియో ఖచ్చితంగా బాధితుల సైడ్ ఉంటాం. ఇది మేము ఇస్తున్న హామీ. మేము చేసే ప్రతి వీడియో మీకోసమే. మాకేదో వ్యూస్ వస్తే పైసలు వస్తాయి అనేది ఇంపార్టెంట్ కాదు. ప్లస్ అందరిలాగా మేమేదో క్యూఆర్ కోడ్ పెట్టి మాకు డబ్బులు వేయండి అని మేము అడుగుతలేము. జస్ట్ మీ సపోర్ట్ అడుగుతున్నాం. ఎందుకంటే మీకోసం, మాకు బేస్ మీరు తప్ప ఇంకేం లేదు, వేరే మార్గం లేదు. కాబట్టి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది. మీ సబ్స్క్రైబ్ చేయడమే మాకు ఒక ₹1,00,000 బలం. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మేము మీ సైడ్ ఉంటాం. మీ బాధలు కూడా కామెంట్ రూపంలో చెప్పండి. మేము ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. ఇక సబ్జెక్టులకు పోదాం. ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ చేస్తున్నాడు అంటేనే అసలు ఏదో ఉరుగుతుంది జనాలకి, ఏదో డిపార్ట్మెంటు పడుకున్న డిపార్ట్మెంట్ లేచి జనాల దగ్గరికి పోతుంది, ఇంకా జనాలంతా ఈ బాధ నుంచి బయటపడతారు అని అందరం అనుకుంటాం. కానీ వీళ్ళ వ్యూ ఏందో, వీళ్ళ ఏరియల్ వ్యూ ఏందో, వీళ్ళ రివ్యూ ఏందో ఏం అర్థం కాలే. ఇప్పటిదాకా ఏ ముఖ్యమంత్రి ఇట్లాంటి వ్యూ లేదు, ఇట్లాంటి రివ్యూ చేయలేదు. అసలు కాలికి బురద అంటకుండా, మట్టి అంటకుండా, కనీసం నీళ్ళ చుక్క అంటకుండా ఈ పేద ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ చేసిండు. ఈయన పేద ముఖ్యమంత్రిని ఎందుకంటున్నానంటే ఆయన చెప్పుకున్నాడు కదా, నేను పేదల బిడ్డను, నేను పేదరికం తెలిసినవాడిని అని మొన్న ఓయిలో చెప్పుకున్నాడు, నేను పేదరికం తెలిసినవాడిని. కానీ ఆ పేదలకు ఏం భరోసా ఇచ్చిండో అర్థం కాలేదు. ఒకసారి ఈ ఏరియల్ వ్యూ చూడండి. ఇది హెలికాప్టర్. ముందు మీకు హెలికాప్టర్ గురించి స్టోరీ చెప్పాలి. ఈ హెలికాప్టర్ బీహార్ ఎలక్షన్స్లో ఉంది. బీహార్ ఎలక్షన్స్లో పోయిన హెలికాప్టరు, మన రాష్ట్ర హెలికాప్టరు, అది హైదరాబాద్ రావడానికి మధ్యాహ్నం పట్టింది. మధ్యాహ్నం దాకా ఆయన వెయిట్ రేవంత్ రెడ్డి వెయిటింగ్. అది వస్తే తప్ప ఆయన బయలుదేరే అవకాశం లేదు. ఆయన బై రోడ్డు ప్రతిపక్ష నేతల్లాగా బండి సంజయ్ లాగానో, లేకపోతే బండి సంజయ్ కేంద్ర మంత్రి, ఆయన కూడా కారులో తిరుగుతున్నాడు, కాలినడకని నడుస్తున్నాడు, బాధితుల దగ్గరికి పోయిండు, అందరినీ కలిసిండు, విషయం చెప్పిండు. ఆయన ఆర్మీ హెలికాప్టర్లు తెప్పించిండు, ఇంకా గ్రేట్. బండి సంజయ్ 4 ఆర్మీ హెలికాప్టర్లు సెంట్రల్తో మాట్లాడి, ఆయన బాధ్యతనే కావచ్చు కానీ టైంకి తెప్పించిండు. ఇంకా ముందుంటే బాగుంటుండే, ముందే తెప్పించి పెడితే ఇంకా చాలా బాగుంటుండే. ముందే తెప్పించి పెడితే చాలామంది, దాదాపు ఒక 5 మంది చచ్చిపోయినరు, ఒక 5 మంది గల్లంతా అయిపోయినరు. ఒక 3 ప్యాకేజీల్లో వాన్ వచ్చి వరదొస్తే 5 మందిని కోల్పోయినాం మనం. ఇంకొక 5 మంది గల్లంతా అయిపోయినారు, దొరకలేరు. వాళ్ళు ప్రాణాలతో దొరుకుతారా అనే దానికి గ్యారంటీ కూడా లేదు. మొత్తం 10 మంది అవస్థ. వందల మంది, వేల మంది జనం కట్టుబడులతోనే పడ్డారు. వాళ్ళ ఇండ్లు మొత్తం బురదైపోయినాయి, వాళ్ళు మొత్తం సర్వనాశనం అయిపోయినారు ఈ వరదలతోన. పొలాలు నీళ్ళకి పోయినాయి, పంటలు మొత్తం మునిగిపోయినాయి. ఆ సిచ్యువేషన్లో గవర్నమెంట్ ఏం చేయాలి? ఇక ఆ హెలికాప్టర్ అక్కడ నుంచి రావాలి, బీహార్ నుంచి రావాలి. వీళ్ళు ఇక్కడ పరిస్థితి బాగలేదు, పంపండి 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 అని మొర పెట్టుకుంటే మధ్యాహ్నానికి వచ్చింది. లేకపోతే రేవంత్ రెడ్డి ముందే బయలుదేరేవాడు. అప్పటిదాకా స్పోర్ట్స్ రివ్యూ చేసిండు. 2036 ఒలింపిక్స్, అసలు 2026 దాకా రేవంత్ రెడ్డి ఉండడో తెలియదు ముఖ్యమంత్రిగా. 36లో జరిగే స్పోర్ట్స్ మీద, ఒలింపిక్స్ మీద రివ్యూ అంట. అదొక ప్రైవేట్ హోటల్లో ఈజీగా ఒక ₹10 లక్షల దాకా ఖర్చు పెట్టిరట. ₹10 లక్షల వరకు ఆ హోటల్ బుకింగు, అక్కడ తిండి, ఛాయలు ఏంది, కథ ఏంది, కార్ఖాన ఏంది, విఐపీలు మొత్తం. ఈ పేద బిడ్డ, పేదలు వరదలో ఉంటే ఈ పేద ముఖ్యమంత్రి మంచిగా ఉపాసన, తర్వాత ఇంకా కొంతమంది కోటీశ్వరులు ఉన్నారు కదా, వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని కిలకిల నవ్వుకుంటూ రివ్యూలు చేసిండు ఆయన.
ఇంకా చూడండి ఒకసారి ఏమైందో. ఇంకో బయలుదేరకన్నా ముందు బేగంపేట ఇది. ఇగో ఎంత మంచిగా కిలకిల నవ్వుకుంటా మంచిగా ఏదో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నట్లుగా, ఒక సినిమా షూటింగ్లో ఫోజులు ఇస్తున్నట్లుగా ఈ ఫోజులు ఇచ్చుకుంటా ఇక్కడి నుంచి బయలుదేరిండు. ఆ పక్క కూర్చో, ఈ పక్కద్దు, ఆ పక్క కూర్చో, ఉత్తమ్ కుమార్ ఈ పక్క కూర్చుంటాడు. ఇది ఏరియల్ వ్యూ. ఎక్కడి నుంచి పండినా చూసిండు మొత్తం. ఇగో వరద వచ్చింది, ఇదంతా కామారెడ్డి ఇదంతా చూసిండు. ఇగో దీనిలో కూర్చొని ఇద్దరు మంత్రి, ముఖ్యమంత్రి, తర్వాత పక్కన పీసీ చీఫ్. ఆయనకేం నోరు లేదు, ఉత్తరం చూసుకుంటూ కూర్చోవలసిందే. ఆయన పాత్ర దీనిలో ఈ సినిమాలో ఆయన మూకీ పాత్ర అనమాట. ఆయన డైలాగులు ఏం లేవు పీసీ చీఫ్ది. ఆయన ఎమ్మెల్సీ కూడా చూసుకుంటూ పోయారు. చూసుకుంటే ఇంకా అంతే, ఎంతసేపటి పోయినా ఇది చూసుకుంటూ పోవడమే. మొత్తం నీళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ నుంచి చూసుకుంటూ పోయాడు. ఇంకా మధ్య మధ్యలో ఫోటోలు ఇచ్చుకుంటూ పోయారు. ఇగో ఏదో చూస్తున్నట్లుగా, ఏదో చేస్తున్నట్లుగా, అక్కడ ఏదో కనిపిస్తున్నట్లుగా, అక్కడ జనమంతా కూడా హ్యాపీగా ఉన్నట్లుగా. ఇది కథ. కామారెడ్డిలో దిగలేదు, ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా కామారెడ్డిలో ఆయన హెలికాప్టర్ దిగలేదు. ఎందుకు దిగలేదు అని అంటే దానికి పెద్ద కథ చెప్తారు వాళ్ళు. ఏం కథ చెప్తారంటే అక్కడ వాతావరణం సహకరించలేదు కామారెడ్డిలో అంటారు. అక్కడి నుంచి మెదక్ వచ్చిండు, మెదక్లో దిగింది. మెదక్లో మాత్రం వాతావరణం సహకరించింది. మెదక్ నుంచి బై రోడ్ పోతే ముఖ్యమంత్రి కాన్వాయ్ 25 నిమిషాల కామారెడ్డి పోవచ్చు. 25 మినిట్స్ బై రోడ్. హెలికాప్టర్లో పోతే 10 నిమిషాలు, 10 నిమిషాలు పోవచ్చు. వీళ్ళు పోయిన టైంకి వాన కూడా లేదు. వాన లేదని ఎందుకు చెప్తా అంటే ఇది చూడాలి మీరు. ఇది చూస్తే వాన ఎక్కడ లేదు. ఇంకో ఇది ఒక సెల్ఫ్ ప్రమోషన్. ఇది వాన లేదు. సీతక్క వర్షంలో తడుస్తూ అంట. వర్షం లేదు, ఏం లేదు, మంచిగా నిమ్మలంగా ఉన్నాయి. వర్షం వస్తే ఇవన్నీ నీళ్ళు ఉండాలి కదా. ఇక్కడ చూడు, ఒక పోలీస్ ఆఫీసర్ గొడుగు మడిసి చేతిలో పట్టుకున్నాడు. వాన ఇట్లా ఉంటే ఈయన గొడుగు పట్టుకుంటాడు కదా, కనీసం మినిస్టర్ కన్నా పడతాడు కదా. ఆయన మినిస్టర్కు పట్టలేదు, ఆయన కనీసం పట్టలేదు. పోనీ తడిసిన బట్టలు కనిపిస్తున్నాయా? పోలీసు వాళ్ళు ఏమైనా దడిచిర్రా అంటే? పోలీసు వాళ్ళు సీతక్క వర్షంలో తడుస్తూ అని పెట్టిరు కదా వీళ్ళు. ఎక్కడన్నా పోలీసు వాళ్ళు దడిచిర్రా? పోలీసు వాళ్ళు దడవలేదు, పక్క ఉన్న లీడర్లు దడవలేదు, సీతక్క మాత్రమే వానలు దడిచిందా? వానలు తడుస్తూ అంట మళ్ళా. అంటే సీతక్క పోయినప్పుడే అక్కడ వాన లేదు. సీతక్క కామారెడ్డిలో ఉన్నప్పుడు ఈయన కామారెడ్డిలో ఏరియల్ వ్యూలో ఉన్నాడు రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి ఆడ ఎందుకు సహకరించాలి వాతావరణం? అక్కడ సహకరించని వాతావరణము ఒక 15 నిమిషాల గ్యాప్లో కామారెడ్డి నుంచి ఒక 15-20 నిమిషాల్లో మెదక్ వచ్చారు. మెదక్ మాత్రం సహకరించిందంట. మెదక్ ఎట్లా సహకరించింది? మెదక్ నుంచి బై రోడ్డు పోయినా పోవచ్చు. ప్రతిపక్ష నేతలు బై రోడ్డు తిరగలేదా? ప్రతిపక్ష నేతలు బై రోడ్డు తిరిగి కదా. నిన్న హరీష్ రావు నిన్న మార్నింగ్ 11 గంటలకు మెదక్లో ఉన్నాడు. మధ్యాహ్నం 2 o'clock 2:30 మ్యాక్సిమం 2:30 3 o'clock కేటీఆర్ కూడా కామారెడ్డి ఏరియాకి వచ్చిండు. అంతకుముందు సిరిసిల్ల ఉన్నాడు. ఈయన సిరిసిల్ల కూడా పోలేదు. సిరిసిల్ల మానేరు డ్యామ్ ఉప్పొంగింది, అక్కడ బాధితులు ఉన్నారు. కనీసం ఈయన వ్యూలా, ఏరియల్ వ్యూలా సిరిసిల్ల లేదు, ఈయన జాబితాలో లేదు, ఈయన షెడ్యూల్లో లేదు, ఏమి లేదు. తర్వాత మెదక్ వచ్చిండు. మెదక్ వచ్చి ఇగో ఈ నవ్వుకుంటా మరి ఏందో మైనపల్లి హనుమంతరావు నవ్వుతున్నాడు, ఉత్తమ్ నవ్వుతున్నాడు, రఘునందన్ నవ్వుతున్నాడు, తర్వాత రేవంత్ రెడ్డి నవ్వుతున్నాడు. ఈ బాధాకరమైన సిచ్యువేషన్లో ఈ పేద బిడ్డకు నవ్వెట్లు వచ్చిందో, ఎక్కడి నుంచి వచ్చిందో నవ్వు. ఇదంతా అక్కడక్కడ నీళ్ళున్న ఫోటోలు తీసుకొచ్చి ఏరియల్ వ్యూలో చూసిన ఆయనకు మళ్ళీ ఫోటోలో ఏం చూడ, ఏరియల్ వ్యూలో చూసిన ఆయన మళ్ళీ ఫోటోలో ఏం చూస్తాడు అంటే ఏరియల్ వ్యూలో కనబడింది ఫోటోలో కనిపిస్తుందా? ఇక ఇది వీళ్ళ బాధ్యత. అసలు సరే కామారెడ్డి పోలేదు, ఆయన బై రోడ్డు దిగదలుచుకోలేదు. ఎందుకంటే మంత్రి కదా, గవర్నమెంట్లో ఉన్నాడు. హెలికాప్టర్ నుంచి దిగలేదు. దిగిన దగ్గర జస్ట్ గవర్నమెంట్ ఆఫీసర్లను కలిసి చేసింది. ఈయన రివ్యూ చేసిన తర్వాత ఏమైనా మార్పు వచ్చిందా? ఈయన రివ్యూ చేసిన తర్వాత ఏ డిపార్ట్మెంట్ అయినా అయ్యో అన్ని ఉరికిపోయిందా? జనాలందరికీ సేవలు అందిపోయినాయా? బురదలు ఇరుక్కపోయారు జనమంతా, ఎవ్వరిని కాపాడలేదు. 5 మంది గల్లంతా వాళ్ళు దొరకలే ఇప్పటిదాకా కూడా. ఆర్మీ హెలికాప్టర్లు పనిచేసినాయి. మన హెలికాప్టర్ ఎటుపోయిందో ఎవరు తెలియదు. మన హెలికాప్టర్ లేదు అసలు ఈ వరదల్లా. ఉన్నంతసేపు బీహార్లో ఉన్నది తిప్పించుకొని ఈయన తిరిగిండు అంతే తప్ప జనాలకు మన హెలికాప్టరు ఏం ఉపయోగపడలేదు. తర్వాత చూడండి, ఒక ఆఫీసర్ మాట్లాడిన మాటలు ఒకసారి వినండి. సార్ నిన్న నేను కామారెడ్డి నుంచి కాల్ చేశాను సార్, మీ సైడ్ నుంచి రెస్పాన్స్ ఏం లేదు. మా దగ్గర ఫ్లడ్డింగ్ ఇంకా ఉంది. నోరు మూసుకోండి. మేము పిచ్చా మీకేమన్నా? ఉద్యోగం కరెక్ట్ గా చేస్తున్నారు కదా అందరూ. ఉద్యోగం ఆల్మోస్ట్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ ఉండే సార్. ఎవరైనా నాగిరెడ్డి అని విపత్తు నిర్వహణ ఆయన చేతిలో ఉంటుంది. నాగిరెడ్డి అని ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినా
నోరు మూసుకో, పిచ్చిలేసిందా, పిచ్చోనువా అంటున్నాడు. వీళ్ళు బాధితులు. ఇంకో నీళ్ళు ఇక్కడ కనిపిస్తున్నాయి, పైన దాకా కనిపిస్తున్నాయి నీళ్ళు. ఆల్మోస్ట్ ఇక్కడ అపార్ట్మెంట్ కనిపిస్తుంది. అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్, పార్కింగ్ ఫ్లోర్ ఉంటుంది కదా, దాదాపు ఒక 9 ఫీట్ల ఫ్లోర్. ఆ ఫ్లోర్ మొత్తం నీళ్ళనే ఉంది. ఇంకా ఇది అపార్ట్మెంట్ కాబట్టి మనకు అక్కడ కనిపిస్తుంది, మొత్తం నీళ్ళే కనిపిస్తున్నాయి. ఆయన ఏమంటాడు నాగిరెడ్డి, పిచ్చోను భయ నోరు మూసుకో అంటున్నాడు. ఒకవేళ ఆఫీసర్లే ఉంటే నిజంగానే అక్కడ సేవలు అందుతే ఇక్కడ బాధితులు ఆయనకు ఎందుకు ఫోన్ చేస్తారు? ఆయనకు ఫోన్ చేసిన అవసరం ఏముంటుంది? అవసరమైతే లోకల్ ఎంఆర్ఓకో లోకల్ ఇంకెవరికైనా ఫోన్ చేస్తాడు. కానీ ఒక నాగిరెడ్డికి ఎందుకు ఫోన్ చేస్తాడు? నాగిరెడ్డికి ఫోన్ చేసినట్టనే ఇదంతా దివాలా వ్యవహారం, ఏం చేయలేదు, ఏం కథ అని. సరే, మళ్ళీ రేవంత్ రెడ్డి రివ్యూ దగ్గరకు వద్దాం. రివ్యూ చేసిన తర్వాత రివ్యూ చేస్తే ఏమైంది? రివ్యూ చేస్తే ఏమన్నా బురదను అక్కడి నుంచి బురదను పారదోలే డిపార్ట్మెంట్ యాక్టివ్ అయిందా, లేకపోతే ఏమైనా అయిందా? అసలు ఈయన ఇక్కడ నుంచి బయలుదేరి ఎల్లంపల్లి పోయిండు. ఎల్లంపల్లి ఏమన్నా కట్టలు దించుకుంటుందా? ఎల్లంపల్లి తెగిపోతుందా? ఎల్లంపల్లి పోయి చూడాల్సిన అవసరం ఏముంది? మీరు పోయింది విహారయాత్రనా, లేకపోతే బాధితులను చూద్దామనే యాత్రనా? ఆడపోయి కాళేశ్వరం గురించి మాట్లాడతాడు. మన పాత వీడియో ఉంటుంది చూడండి. మళ్ళీ ఆడపోయి కేసీఆర్, హరీష్ రావు తిట్టకమే. ఇక మనోడు రోజు దేవుని జపము, పోని దేవుడా కాపాడు మా జనాలను అని చెప్పే అది లేనట్టుంది. ఆడపోయి కూడా తిట్లే, జపాలు లేవు, మంత్రాలు లేవు, తిట్లే అయిన మంత్రం, తిట్లే అయిన జపం. మొత్తం ఆడపోయి కూడా ఏది పడితే అది మాట్లాడిస్తుండు. అసలు ప్రభుత్వం ముందే అలర్ట్ అయి ఉంటే ఈ సమస్యను వచ్చేది కాదు. మొన్న పడ్డ వానకే మొత్తం ఎక్కడక్కడ చెరువులు నిండి ఉన్నాయి, ప్రాజెక్టులు మొత్తం నిండి ఉన్నాయి. మొత్తం అంటే ఏమాత్రం కొద్ది వాన పడ్డా అవి పొంగి పొర్రుతాయి అన్న విషయం అందరికీ తెలుసు. ఆల్రెడీ నిండా ఉన్న చెరువులు ఏం చేస్తాయి? అలుగు తీస్తాయి, కొన్ని కట్టలు తెగవచ్చు. ఈ ప్రాజెక్టులు నిండా నీళ్ళు ఉన్నాయి, అది ఎడపడం అయితే ఎక్కడో పోవచ్చు నీళ్ళు. ముందు జాగ్రత్తలు తీసుకోలేదు. ఆల్రెడీ నిండా ఉన్న ప్రాజెక్టులు వర్షం కుంభవృష్టి కురుస్తుంది, ఎట్లా బయటపడాలని ఆలోచన లేదు, వదిలేసారు. లాస్ట్కు అయిపోయిన తర్వాత వీళ్ళు చేసిన వ్యవహారం అంటే ఇది. అసలు ఆ మనోళ్ళు మన రెస్క్యూ టీంలు ఎడిపోయినా కూడా ఎవరు తెలియదు. మన రెస్క్యూ టీంలని మరి ఎటు పని చేస్తున్నాయి? హైదరాబాద్లో కూడా వాన లేదు కదా. పోనీ హైదరాబాద్లో వాన పడ్డది, రెస్క్యూ టీమ్స్ మొత్తం ఇటువైపు ఉన్నాయి. స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఎక్కడుంది? ఎన్డీఆర్ఎఫ్ కనిపించింది, ఎస్డీఆర్ఎఫ్ ఎక్కడుంది? ఏడ కనపడలేదు. ఇట్లా వీళ్ళు మొత్తం కూడా ఇదే పని చేసుకుంటూ కూర్చున్నారు. ఇక మీరు ఏరియల్వ్యూను ఏమని చెప్పాలి? ఏరియల్వ్యూ గురించి, ఏరియల్వ్యూ వల్ల ఏం లాభం వచ్చిందని చెప్పాలి, ఏమని చెప్పాలి? మెదక్లో దిగి ఇట్లా నడుచుకుంటూ పోయిన వాళ్ళు, మెదక్లో పోయి ఎక్కడెక్కడో చూసిన వాళ్ళు అక్కడ మాత్రం ఎందుకు చూడలేకపోయినారు? ఇది ఎల్లంపల్లి అనుకుంటా బహుశా. మిగతా దగ్గర ఎందుకు చూడలేకపోయినారు? ఎందుకు? పోనీ ₹1 ఇచ్చారంట కలెక్టర్కు ₹1 ఇచ్చారట, మీరు మొత్తం సహాయ సహకారాలు చేపట్టండి అని. 5 లక్షల ఎకరాల్లో వ్యవసాయ పంటలు మొత్తం మునిగిపోయినాయి. 5 లక్షల ఎకరాలు మినిమం. అది ఇంకా లెక్కలు చేస్తే ఎక్కువనే ఉంటుందంట. అది గవర్నమెంట్ వాళ్ళు చెప్పారంటే అది ఎక్కువనే ఉంటుందని అర్థం. దానికి ఇప్పటిదాకా గవర్నమెంట్ ఏంది, దానికి రిలీఫ్ ఏందో ఇప్పటిదాకా గవర్నమెంట్ ప్రకటించలేదు. ఆ బురదలో కూరుకుపోయిన వాళ్ళకు రిలీఫ్ ఏందో ఇప్పటిదాకా ప్రకటించలేదు. మిగతా మినిస్టర్స్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క, ఆయన పొద్దుగాలేస్తే లొట్ట మీద కాకిలాగా అరుస్తారు కదా, ఎక్కడ పోయినా అర్థమైతే లేదు. అసలు వాళ్ళు ఎవరూ లేరు. ఆ మనుషులు ఏడ కనబడలే. ఈ వరదల్లా, ఈ వానలుల్లా మిగతా మినిస్టర్స్ మొత్తం సైలెంట్ అయిపోయినారు, ఎవ్వరు లేరు. అంటే వాళ్ళ జిల్లాకు మాత్రమే మంత్రులా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కాన్స్టిట్యున్సీకి మంత్రా? కోమరెడ్డి వెంకటరెడ్డి నల్గొండకు మంత్రా? అసలు ఒక యుద్ధ ప్రాతిపదికన దిగాలి కదా. మన తెలంగాణ ప్రజలకు, మన నిర్లక్ష్యంతోన జనాలకు అంత ఇబ్బంది కలిగినప్పుడు గవర్నమెంట్ యుద్ధ ప్రాతిపదికన మొత్తం డిపార్ట్మెంట్స్ మొత్తం, మినిస్టర్స్ మొత్తం, అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు మొత్తం దిగాలి కదా ఆడ. అసలు బీజేపీ ఎమ్మెల్యే ఎడిపోయిండో ఇప్పటిదాకా చెప్పడలేదు. జూబ్లీహిల్స్కి వెళ్ళి మొన్న అర్ధరాత్రి కూడా పోయి ఒక ఆటోకు మాత్రం గ్యాప్ ఇచ్చిండు. ఆటో పోతుంటే ఆటోను పోయి జరగని ఆటో పోవాలని చెప్పిండు. కానీ అసలు మళ్ళీ ఎక్కడ కనబడలేదు కామారెడ్డి ఎమ్మెల్యే. వాన దంచి కొట్టిది. ఇంకా 2 days వర్షాలు వస్తాయని చెప్పేసి కలెక్టర్లు ప్రెస్ రిలీజ్ చేసిన వీడియోలు. అక్కడ జనమంతా గజగజ వణుకుతున్నారు. ఈయన పొయ్యిండు, వచ్చిండు, హైదరాబాద్లో పడ్డాడు, కథం అయిపోయింది. మంచిగా నవ్వుకుంటా కథం అయిపోయింది. జనం మాత్రం ఇంకా వరదల బురదల ఉన్నారు. ఇది ఈ ప్రభుత్వం. ఇప్పుడు వాన వస్తుందంటే కనీసం ఇప్పుడు మళ్ళీ కనీస జాగ్రత్తలు కూడా తీసుకునే పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలి, అంతకు మించి చేసేదేం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.